గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హెచ్ఎండిఏ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్పై చర్చ. హెచ్ఎండిఏలో ముగిసిన సోదాలు, పలు కీలక ఫైల్స్ స్వాధీనం చేసుకున్న అధికారులు. రాష్ట్రంలో కాంగ్రెస్కే గ్యారంటీ లేదు, 6 గ్యారంటీలు ఎలా నెరవేరుస్తారన్న లక్ష్మణ్. రాజకీయాల్లో సర్దుకుపోయి ఇబ్బందులు పడ్డా, ఎన్నికల్లోనే చివరి పోటీ అన్న బాలినేని. తాడేపల్లిగూడెంలో టీడీపీ జనసేన సభ, హాజరైన చంద్రబాబు, పవన్. సెన్సెక్స్ 790, నిఫ్టీ 247 పాయింట్లు. భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. రేపు సాయంత్రం బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. లోక్సభ ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై సిఈసి చర్చించనుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. తొలి జాబితాలో 100 నుంచి 120 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయనుంది బీజేపీ. సిఈసి ఖరారు చేసిన పేర్లకు బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఆమోదం తెలపనుంది. ఇక 2014-2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిన స్థానాలపై సిఈసిలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొదటి జాబితాలో దక్షిణాది రాష్ట్రాల నుంచి అధిక స్థానాలను ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే అభ్యర్థులను ప్రకటించనుంది బీజేపీ. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 400 పార్లమెంటు స్థానాలను టార్గెట్ గా పెట్టుకుంది. అయితే ప్రధానంగా గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయి బలహీనంగా ఉన్నటువంటి పార్లమెంటు స్థానాలపైన ప్రత్యేక దృష్టి సారించింది. రేపు పార్లమెంటు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు జరగనుంది. రేపు జరిగేటువంటి ఎన్నికల కమిటీ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ, అదేవిధంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో పాటు ముఖ్య నేతలు అందరూ పాల్గొనే అవకాశం ఉంది. ఈ సమావేశంలో ప్రధానంగా బీజేపీ అభ్యర్థులపైన ఎంపిక పైన కసరత్తు జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా దక్షిణ భారతదేశం పైన బీజేపీ చాలా టార్గెట్ గా పెట్టుకున్నటువంటి స్థానాలను ప్రకటించే అవకాశం కూడా ఉందని చెప్పవచ్చు. అందులో తెలంగాణ నుంచి 10 స్థానాలను ప్రకటించే అవకాశం ఉంది. ముఖ్యంగా దక్షిణ భారతదేశం నుండి ఈసారి పార్లమెంట్ స్థానాలను ఎక్కువ స్థాయిలో గెలవాలన్నటువంటి లక్ష్యంతో గత ఎన్నికల్లో ఎక్కడైతే పార్టీ బలహీనంగా ఉంది, ఓడిపోయినటువంటి ఆ పార్లమెంట్ స్థానాల్లో ఎందుకు ఓడిపోయామనేటువంటి విషయం మీద కూడా చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా పార్లమెంట్ స్థానాల్లో ఓడిపోయిన స్థానాలలో ఈసారి గెలవాలి అనేటువంటి లక్ష్యంతోనే పార్టీ పనిచేస్తుంది. దాని మీద ప్రత్యేక దృష్టి కూడా పెట్టే అవకాశం ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా తెలంగాణ, అదేవిధంగా కర్ణాటకతో పాటు తమిళనాడు, కేరళలో కూడా ఈసారి దాదాపుగా అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలంటే ఎలాంటి వ్యూహంతో భారతీయ జనతా పార్టీ వెళ్ళాలి, అదేవిధంగా అక్కడ పొత్తులకు ఉన్నటువంటి అవకాశాలు ఏంటి అనే విషయం మీద కూడా చర్చించే అవకాశం ఉంది. తెలంగాణలో మాత్రం 10 స్థానాలను టార్గెట్ గా పెట్టుకుంది. ఈ 10 స్థానాల్లో ప్రస్తుతం ఉన్నటువంటి సిట్టింగ్ స్థానాలు 4తో పాటు మరో 6 స్థానాలలో బీజేపీ జెండా ఎగురవేయాలంటే ఏ కార్యాచరణతో వెళ్ళాలి అనేటువంటి వ్యూహరచన కూడా చేస్తా ఉందని చెప్పవచ్చు. మొన్న జరిగినటువంటి ఎన్నికల కమిటీ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలతో పాటు రేపు దాదాపుగా అభ్యర్థుల ఖరారు కూడా చేసే అవకాశం ఉంది. దక్షిణ భారతదేశం నుండి
చాలా స్థానాలను ప్రకటించే అవకాశం ఉంది. మొత్తంగా 120 స్థానాల వరకు ప్రకటించే అవకాశం ఉంది. అందులో ప్రధానంగా ఇటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్, అదే విధంగా కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల్లో విజయ అవకాశాలు ఉన్న వాటికంటే ముందు పార్టీ బలహీనంగా ఉన్నటువంటి స్థానాల్లో ఎలాంటి అభ్యర్థులను నిలబెట్టాలి, ఆ అభ్యర్థుల గెలుపు కోసం ఎలాంటి కార్యాచరణను చేపట్టాలి అనే అంశాలతో పాటు జాతీయ నాయకత్వం కూడా ఆ అభ్యర్థుల గెలుపు కోసం ఎలాంటి వ్యూహంతో వెళ్ళాలి అన్నటువంటి దాని మీద కూడా చర్చించి రేపు జరిగేటువంటి ఎన్నికల కమిటీ సమావేశంలో అభ్యర్థుల జాబితాను విడుదల చేసే అవకాశం ఉందని చెప్పవచ్చు. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీనివాస్. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పేదలకు ఇళ్ల పట్టాల కోసమే తాను సీఎంను అడిగానని, జరుగుతున్న పరిణామాలను సీఎం జగన్కు చెబుతానని ఆయన పేర్కొన్నారు. జరిగేవన్నీ సీఎంకి చెబితేనే కదా అందరికీ తెలిసేదన్నారు. సీఎం ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తారని సందర్భంగా బాలినేని వెల్లడించారు. మాగుంట కోసం చాలా పట్టుబట్టాను, సాధ్యం కాలేదని పేర్కొన్నారు. ఇవాళ ఆయన పార్టీకి రాజీనామా చేశారు. ఆయనతో పాటు నేను వెళ్లలేను కదా అంటూ వివరించారు. పార్టీలో ఉండి పార్టీకి ద్రోహం చేయకూడదన్న బాలినేని ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలని రాజశేఖర రెడ్డి చెప్పిన మాటల్ని గుర్తు చేశారు. ఈ ఎన్నికల్లోనే నా చివరి పోటీ అంటూ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. మామూలు శ్రీనివాసరెడ్డి గారి కోసం ఎంపీ మీటింగ్ పోరాడారు. మ్యాక్సిమం ట్రై చేసినాం, కుదరలే. నేను చదువుకోకుండా శ్రీనివాసరెడ్డి గారితో టీవీకి పోవాలా చెప్పండి. అది ఈరోజు పెద్ద ఇదైపోయింది. ఇప్పుడు రేపు ఏమో ఫోటోలు వస్తాయి. ఎంపీ గారు ఈరోజు రిజైన్ చేశారు పోతున్నాయి పార్టీ. ఇద్దరు పక్కపక్కన కూర్చున్నాం, ఇద్దరు పాటేసుకున్నాం. రేపు ఏమైనా వస్తారు, ఆయన రిజైన్ చేసిన తర్వాత కూడా ఇద్దరు కలిసి చేశారు. అంటే ఇద్దరు మధ్యలో ఏదో ఉంది, రేపు ఒకరు చేసుకుంటారు రాస్తారు. నాకు తెలుసు అది పైన కొంత డిస్కషన్ కూడా జరుగుతుంది. ఏది జరిగినా మనం చిత్తశుద్ధిలో ఉన్నప్పుడు ఎవరు ఏం మాట్లాడుతున్నా మనం భయపడాల్సిన పని లేదు. ఒకటే కాంగ్రెస్పై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తీవ్ర విమర్శలు చేశారు. తప్పుడు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని అన్నారు. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల విద్యుత్ ఉచితమని ఇప్పుడు అర్హులకు మాత్రమే అంటున్నారని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికలలోపు అనూహ్య మార్పులుంటాయన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవదన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఇక ముగిసిన చరిత్ర అన్న లక్ష్మణ్ కాంగ్రెస్ మునిగిపోయే పార్టీ అన్నారు. బీజేపీ తరపున గెలిచే గురాలనే బరిలోకి దింపుతామన్నారు. ఏదో తన్నితే పరుపులో పడ్డట్టు అధికారంలోకి వచ్చామనేటువంటి అహంకార భావం, మంత్రుల మాటలు, వైఖరి, కొన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రి తన హోదా మర్చిపోయి వారు ప్రయోగించే భాష తెలంగాణ ప్రజలు విస్తుపోతారు. అంటే సుదీర్ఘ కాలం అధికారానికి దూరంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఉన్నపలంగా మంత్రులు కావడంతో ఇవాళ ఏ రకంగా మాట్లాడుతున్నారో, ఎన్నికలు ఇచ్చిన హామీలు అమలు పరుచుకోవడానికి, అమలు చేసేదానికి నిబద్ధతతో వ్యవహరించాల్సి పోయి ఈ రోజు ఇచ్చిన గ్యారెంటీలను గాలి వదిలేసి ఇవాళ బీజేపీనే లక్ష్యంగా, అంటే ఇవాళ తెలంగాణలో భవిష్యత్తు బీజేపీదని తెలిసిపోయి మూడోసారి నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా ప్రధానమంత్రి అవుతున్నారనే ఒక వాతావరణం దేశవ్యాప్తంగా నెలకొనడం, కాంగ్రెస్ పార్టీ ఏదో తన్నితే పరుపులో పడ్డట్టు అధికారంలోకి వచ్చామనేటువంటి అహంకార భావం, మంత్రుల మాటలు, వైఖరి, కొన్ని సీఎం రేవంత్ రెడ్డిపై స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి సహనం కోల్పోయి మాట్లాడుతున్నారని అన్నారు. రేవంత్ భాష అభ్యంతరకరంగా ఉందని, ఆయన భాషను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో దేశానికి రోల్ మోడల్గా తెలంగాణ నిలిచిందన్నారు. తెలంగాణ ప్రగతిని వైఫల్యంగా చూపడం బాధాకరమని అన్నారు. రాజకీయాల కోసం మేడిగడ్డను వాడుకోవద్దని, బ్యారేజీ కుంగిపోవడానికి సాంకేతిక కారణాలు ఉండొచ్చన్నారు. మేడిగడ్డపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోమని సూచించారు. రాజకీయాల కోసం రైతులను కాంగ్రెస్ ఇబ్బంది పెడుతోందన్నారు. ప్రతిపక్షాలను విమర్శించడమే సీఎం రేవంత్ పనిగా పెట్టుకున్నారన్నారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక భాష మార్చుకుంటాడని అనుకున్నామని అన్నారు. 6 గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని కడియం మండిపడ్డారు. గెలుచుకో అంటున్నావు రేవంత్ రెడ్డి గారు, మల్కాజ్గిరి పార్లమెంటు నుంచి మీరు ఎంపీగా ఉన్నారు నిన్నటి వరకు. మరి ఆ మల్కాజ్గిరి పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ ఒక్క అసెంబ్లీ సీట్ అయినా గెలిచిందా? మరి నువ్వు అంత మగాడివైతే 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒక్క అసెంబ్లీ సీటు నువ్వు ఎందుకు గెలుచుకోలేకపోయినావు? నిజంగా నీవు అంత మగాడివైతే, అంత గొప్పవాడివైతే రేపు తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలను గెలిచి చూపించు. నీ మగతనాన్ని నిరూపించుకో నీ భాషలోనే. నేను వాడొద్దు ఆ పదాన్ని, కానీ తప్పడం లేదు. తెలంగాణలోని 17 ఎంపీ సీట్లను గెలిపించుకో.
మహిళల పట్ల సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు దురదృష్టకరమని అన్నారు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్. అసలు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఎన్ని గ్యారంటీలు ఇచ్చింది, ఎన్ని గ్యారంటీలు నెరవేర్చారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. లోక్సభ ఎన్నికలకు ముందు ప్రజలను మోసం చేసే కార్యక్రమానికి కాంగ్రెస్ నేతలు శ్రీకారం చుట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు సత్యవతి రాథోడ్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిన్న చాలా ఆర్భాటంగా మహిళల పేరు మీద ఒక స్కీమ్ని, మహాలక్ష్మి స్కీమ్లో భాగమైన ఒక 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ని, అలాగే 200 యూనిట్ల ఉచిత కరెంట్ని లాంచ్ చేసి కార్యక్రమం నిర్వహించింది. కానీ అందులోనే మహిళల పట్ల అగౌరవంగా స్వయంగా ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్న ముఖ్యమంత్రి గారు మాట్లాడటం చాలా దురదృష్టకరం. నిన్నటి మాటల్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడల్లా ఇప్పటికే 2 హామీలు నెరవేర్చినాం, 2 గ్యారెంటీలు, ఇవి 2 గ్యారెంటీలు అని చెప్తా ఉన్నారు. అసలు మీరు ఎన్ని గ్యారెంటీలు ఇచ్చిరు, అందులో ఎన్ని హామీలు ఉన్నాయి, అవన్నీ మర్చిపోయి మాట్లాడుతున్నట్టు, మళ్ళీ ప్రజల్ని మోసం చేస్తున్నట్టుగా పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి హడావిడిగా ఏదో మోసం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిండ్రు అని చెప్పి మేము భావించాల్సి వస్తుంది. మళ్ళొక్కసారి దీన్ని ఒకసారి గమనంలోకి తీసుకోవాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ నాయకులను. చేవెళ్ల సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ తప్పుపట్టారు. కాంగ్రెస్ హామీలను నమ్మి ఓట్లు వేసిన ప్రజలకు శఠగోపం పెట్టారన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని విధ్వంసం వైపు రేవంత్ రెడ్డి నడిపిస్తున్నాడని ఆరోపించారు. తెలంగాణ ప్రగతిపై రేవంత్ రెడ్డి విషం కక్కుతున్నారని అన్నారు. కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించినందుకు రేవంత్ రెడ్డిని పొగడాలా అని అన్నారు. 4,000 రూపాయల పింఛన్, రైతు రుణమాఫీ ఎటుపోయిందని ప్రశ్నించారు. భూత పురాణాలు, అబద్ధాల ప్రచారం రేవంత్ రెడ్డి చేస్తున్నారని అన్నారు. సవాల్ విసిరితే అర్హత రేవంత్ రెడ్డికి లేదన్నారు. ఆయన సవాల్ విసురుతాడు. సో నేను అడుగుతా ఉన్నా, సవాల్ విసిరే అర్హత మీకుందా? గతంలో కొడంగల్లో అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ అసెంబ్లీ సీటుకు మీరు పోటీ చేసినప్పుడు ఆనాడు ఎమ్మెల్యేగా ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటున్నావు. ఎమ్మెల్యేగా ఓడిపోయిన వెంటనే మళ్ళీ మల్కాజ్గిరి ఎంపీకి పోటీ చేసినాం 3 నెలలు తిరగక ముందే. కాబట్టి అటువంటి నీకు సవాల్ చేసే అర్హత లేదు. అయినప్పటికీ నువ్వు నిన్న సవాల్ చేసినావు కాబట్టి కేటీఆర్ గారిని ఇవాళ మేము సవాల్ చేస్తూ ఉన్నాం. మీకు దమ్ముంటే మీ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకొని 543 సీట్లున్న లోక్సభలో ఈ భారతదేశంలో మ్యాజిక్ ఫిగర్ 270 సీట్లు కదా, దమ్ముంటే ఆ 272 సీట్లు మ్యాజిక్ ఫిగర్ దాటేటట్టుగా కాంగ్రెస్ పార్టీ మీ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకొని ఎన్నికలకు పోవాల్సిందిగా నేను సవాల్ చేస్తూ ఉన్నా. మీకు దమ్ముంటే మేము సవాల్ చేస్తూ ఉన్నాం, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకొని మీరు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీల్లో మళ్ళీ 2 గ్యారంటీలను మేము అమలు చేస్తున్నామని చెప్పి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకము, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రారంభిస్తున్నామని చెప్పి గొప్పలు చెప్పారు. కానీ వాస్తవానికి చూస్తే దాంట్లో ఎక్కడ కూడా రాష్ట్రంలో 1,24,00,000 గ్యాస్ కనెక్షన్లు ఉంటే 90 లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉంటే కేవలం 40 లక్షల మందికే ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని వర్తింపజేస్తామనడం అంటే నిజంగా అది కాంగ్రెస్ పార్టీని, వాళ్ళ గ్యారంటీలని, వాళ్ళ హామీల్ని నమ్మి ఓట్లేసిన జనానికి నెత్తి మీద శటకోపం పెట్టడమే తప్ప ఇంకోటి కాదు. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ పక్షాన 90 లక్షల తెల్ల రేషన్ కార్డుదారులందరికీ కూడా, పేదలందరికీ కూడా ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి. వాళ్ళందరికీ వర్తింపజేసేటట్టుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా రాష్ట్రంలో 1,34,48,000 గృహ విద్యుత్ కనెక్షన్లు ఉంటే దాంట్లో 1,05,00,000 గృహ విద్యుత్ కనెక్షన్లు మాత్రమే 200 యూనిట్ల లోపు విద్యుత్తును వాడుతూ ఉన్నారు. సో మేమేమంటున్నాం, దీంట్లో కూడా కోతలు పెట్టకుండా అధికార కాంగ్రెస్లో ఎంపీ టికెట్ల కోసం హేమాహేమీలు పోటీ పడుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్కి విజయావకాశాలు ఎక్కువ అని సర్వేలు స్పష్టం చేయడంతో ఎంపీ టికెట్ కోసం ఎవరి ప్రయత్నాలు వారివే. ఢిల్లీ స్థాయిలో పైరవీలు, టికెట్ నాదంటే నాదంటూ నేతల ప్రచారాలు, పోటాపోటీగా వాల్ పోస్టర్లు. నాగర్ కర్నూలు పార్లమెంట్ కాంగ్రెస్ టికెట్ కోసం జోరుగా సాగుతున్నాయి. ఆశావహుల మధ్య కోల్డ్ వార్ షురు. గాంధీభవన్ చుట్టూ నేతల చక్కర్లు. అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుందోనన్న టెన్షన్లో పార్టీ నేతలు. ఇంతకీ ఆ పార్లమెంటు నియోజకవర్గంలో పోటీలో ఉన్న నేతలు ఎవరు? టికెట్ దక్కేది ఎవరికి? వాచ్ ది స్టోరీ.
నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు పలువురు ముఖ్య నేతలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో 5 స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడంతో టికెట్ వస్తే గెలవడం ఖాయమన్న భావన కాంగ్రెస్ అభ్యర్థుల్లో కనిపిస్తోంది. ఇప్పటికే డాక్టర్ మల్లు రవి, డాక్టర్ మందా జగన్నాథ్, సంపత్ కుమార్ తదితర ముఖ్య నేతలతో పాటు మొత్తం 25 మందికి పైగా ఆశావహులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ ముగ్గురు నేతల మధ్య టికెట్ కోసం కోల్డ్ వార్ జరుగుతోంది. నేతల వాల్ పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. డాక్టర్ మల్లు రవి, సంపత్ కుమార్ల అనుచరులు టికెట్ తమ నేతకివ్వాలని ఏకంగా మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో నేతల మద్దతును కూడగట్టుకోవడంతో పాటు రాష్ట్ర జాతీయ ముఖ్య నేతల మద్దతు కోసం ఎవరి ప్రయత్నాలు వారు సాగిస్తున్నారు. కోసిగిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనతో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ పెరిగింది. మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థిగా వంశీచంద్రన్ రెడ్డిని ప్రకటించడంతో నాగర్ కర్నూల్ పార్లమెంటుపై అభ్యర్థులు దృష్టి సారించారు. కొద్ది రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో ఇప్పటికే పలుచోట్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థిని ప్రకటించడంతో రేవంత్ రెడ్డి కొంత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షులు అయిన తర్వాత అన్ని కార్యక్రమాలకు మల్లు రవి ఆయన వెంట ఉండి మద్దతు తెలుపుతూ వచ్చారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య సయోధ్య కుదిరినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా తనకే టికెట్ కేటాయిస్తారని మల్లు రవి తన కార్యకర్తలతో చెబుతున్నట్లు సమాచారం. నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు డాక్టర్ మల్లు రవి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. తప్పనిసరిగా పార్లమెంటు టికెట్ ఆయనకే వస్తుందని భావిస్తున్న తరుణంలో ఆయనకు ఢిల్లీలో అధికార ప్రతినిధి పదవి దక్కడంతో ఆశావహులంతా టికెట్ కోసం ప్రయత్నాలు చేశారు. ఢిల్లీలో అధికార ప్రతినిధి పదవి ఎంపీగా పోటీ చేసేందుకు ఆటంకమైతే ఆ పదవి తనకొద్దు అని మల్లు రవి రాజీనామా చేసి ఆ పత్రాన్ని సీఎంకు పంపించారు. మల్లు రవి నేరుగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఎంపీగా పోటీ చేసే అంశాన్ని సూటిగా చర్చించినట్లు సమాచారం. దీంతో మల్లు రవికి ఎంపీ టికెట్ దక్కుతుందనే ధీమాను ఆయన అనుచరులు వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్న అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ సైతం ఢిల్లీలో తన టికెట్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. సంపత్ కూడా ఎంపీగా పోటీ చేసే అవకాశం తనకే వస్తుందనే ధీమాతో ఉన్నారు. వీరితో పాటు మరో సీనియర్ మాజీ పార్లమెంటు సభ్యుడు మందా జగన్నాథన్ కూడా టికెట్ తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు కేంద్ర అధిష్టానంతో మందా జగన్నాథానికి సత్సంబంధాలే ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా తనకే టికెట్ వస్తుందని జగన్నాథం ఇప్పటికే పలు సమావేశాలు నిర్వహించి కార్యకర్తలకు ధైర్యం ఇస్తున్నారట. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో నాగర్ కర్నూల్ పార్లమెంటు స్థానానికి ప్రత్యేకత ఉంది. ఈ నేపథ్యంలోనే ముగ్గురు సీనియర్ నాయకులు టికెట్ పై ఆశలు పెట్టుకున్నారు. అధిష్టానం ఎవరిపై మొగ్గు చూపుతుందో, ఎవరిని బుజ్జగిస్తుందో అన్న ఉత్కంఠ నెలకొంది. ఎవరిని బుజ్జగిస్తుందో అన్న ఉత్కంఠ హస్తం పార్టీలో కొనసాగుతోంది. టికెట్ ఎవరికి వరిస్తుందో చూడాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్పై విచారణ మళ్లీ వాయిదా పడింది. ఈడీ తనకు జారీ చేసిన సమన్లను రద్దు చేయాలంటూ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే పిటిషన్పై విచారణ జరగాల్సి ఉండగా తగినంత సమయం లేకపోవడంతో మరో తేదీని విచారిస్తామని కోర్టు తెలిపింది. లిక్కర్ కేసులో ఈడీ తనకు జారీ చేసిన సమన్లను రద్దు చేయాలని, తనపై ఎలాంటి బలవంతపు చర్యలు ఈడీ తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని ఆమె పిటిషన్ వేశారు. దీనిని జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం విచారణ జరపాల్సి ఉంది. అయితే టైం లేకపోవడంతో వచ్చే నెల 13కు తదుపరి విచారణ వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. నిజం గెలవాలి పర్యటనలో భాగంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అరకు నియోజకవర్గంలో పర్యటించారు. అక్కడి కాఫీని రుచి చూశారు. స్థానిక తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి దొన్నుదొర ఈ కాఫీ గొప్పతనాన్ని ఆమెకు వివరించారు. అనంతరం ప్రకృతి అందాలను, ఆహ్లాదకరమైన ప్రదేశాలను భువనేశ్వర్ పరిశీలించారు. ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రదేశంగా ప్రోత్సహించేందుకు మరిన్ని చర్యలు తీసుకోవాల్సి ఉందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో లోక్సభ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు సమరానికి సిద్ధమయ్యాయి. ఇప్పటికే అధికార వైసీపీ సిద్ధం పేరుతో బహిరంగ సభలు నిర్వహిస్తుండగా ప్రతిపక్ష టీడీపీ జనసేన పార్టీలు ఉమ్మడిగా ప్రజల్లోకి వెళ్లేందుకు రెడీ అయ్యాయి. ఇందులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెంలో టీడీపీ జనసేన ఉమ్మడి బహిరంగ సభ నిర్వహిస్తోంది. జెండా పేరుతో నిర్వహిస్తోన్న ఈ బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. సభకు ఇరు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. తాడేపల్లిగూడెం సభ లైవ్ ద్వారా చూద్దాం. సంయమనంతో ఉండాలి. ఇప్పుడు ముఖ్య నాయకులు మాట్లాడతారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ హలో ఇప్పుడు కొంచెం సమన్వయం పాటించండి. సుదీర్ఘకాలం పాటు కుర్రాళ్ళు, రాష్ట్ర అభిమానులు ఏమా అందరూ సైలెన్స్గా ఉండాలి ప్లీజ్. క్రమశిక్షణతో ఉండాలి ప్లీజ్. అందరూ క్రమశిక్షణతో ఉండాలి ప్లీజ్. ఇంపార్టెంట్ మీటింగ్ ఇది. దయవుంచి సహకరించాలి అందరూ. ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి. తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి ఏర్పాటు చేసినటువంటి ఈ సభలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, జనసేన అధిపతి పవర్ స్టార్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, వేదిక ముందున్నటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన జరుపుతున్నటువంటి ఈ సభ రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతుందని చెప్పి మీ అందరికీ ఇప్పుడు 4 మాటలు చెప్పాడు. తెలుగుదేశం పార్టీ శ్రామికుడు చెమట నుంచి పుట్టినటువంటి పార్టీ, కార్మికుడు కండరాల్లో పుట్టినటువంటి పార్టీ, పేదవాడు కన్నీళ్ళలో పుట్టిన పార్టీ, ఆర్తనాదాలతో ఆకలి మంటలతో పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి జనాల్లో ఒక చరిత్ర సృష్టించిన విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మళ్ళీ అదే విధంగా జనంలో పుట్టినటువంటి జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు ఈ రాష్ట్రంలో ఒక చరిత్రని సృష్టించబోతుందని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ పొత్తు తెలుగుదేశం పార్టీ, జనసేన పెట్టుకున్న పొత్తు కాదు. కార్మికుడు నుంచి పారిశ్రామికవేత్త వరకు కోరుకున్న పత్తి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈ 5 సంవత్సరాల్లో మోసపోయినటువంటి మహిళలు కోరుకున్నటువంటి పొత్తు, రైతులు కోరుకున్నటువంటి పొత్తు, యువత నిరుద్యోగులు కోరుకున్నటువంటి పొత్తు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, మీ అందరికీ తెలుగుదేశం పార్టీ, జనసేన సైకులందరికీ ఒకటే కోరుతున్నాను. 2 పార్టీలు కలిసి పనిచేసి ఓట్ షేరింగ్ చేసుకోగలిగితే 160 స్థానాలతో రేపు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన ఘన విజయం సాధిస్తుందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన. ఇప్పుడు హిందూపురం శాసనసభ్యులు, సుప్రసిద్ధ సినిమా హీరో శ్రీ నందమూరి బాలకృష్ణ గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ముందుగా వేదిక
థ్యాంక్ యూ బ్రదర్. ముందుగా వేదికలు అలంకరించిన మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ సోదరుడు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే వేదిక మీద ఉన్న తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ నాయకులకు, అలాగే వేదిక ముందున్న తెలుగుదేశం పార్టీ మరి జనసేన కార్యకర్తలందరికీ కూడా, అలాగే ఈ యొక్క ప్రజాస్వామ్య పరిరక్షణకు బద్ధకంకణులైన నా ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.